లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము 37వ కీర్తన 6వ వచనాన్ని చూసుకున్నాం. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని యందు విశ్వాసముంచి దేవుని మార్గంలో నడుచుకుంటూ ఒకవేళ కష్టాలు శ్రమలు ఎదురైనా వాటిని తట్టుకొని స్థిరంగా నిలబడితే ఆయన నీ వెలుగుని, నీ నీతిని మధ్యాహ్నం వలె చేస్తాడు. నీ నిర్దోషత్వాన్ని ఒక వెలుగు వలె ప్రకాశింపజేసి జనాలందరికీ చూపిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎంత చక్కటి శ్రేష్టమైన మాటలు కదండి. ఈ అధ్యాయం అంతా చూసుకుంటే మరి దుష్టులను చూసి నువ్వు వ్యసనపడకు, చెడ్డ కార్యాలను చూసి మరి నువ్వు మనసులో నొచ్చుకోకు. నీ మటుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నీవు ఆయన యందు విశ్వసించు, నమ్మకం ఉంచు. ఆయన నీ హృదయవాంఛలను తీరుస్తాడు అన్న శ్రేష్టమైన వాగ్దానాలను మనం చూస్తూ ఉంటాం. నీవు దేవుని మార్గంలో నడుచుకో, ప్రభునందు విశ్వాసం ఉంచు. మరి దేవుడు నిన్ను కనికరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ప్రస్తుతం నీవు శ్రమల్లో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు. యేసయ్యను నమ్ముకున్నానండి, ఎన్నో బాధలు కష్టాలు నేను నీకు చెప్పొచ్చు. నువ్వు విశ్వసించి ఇంకా ముందుకు వెళుతూ పట్టుదలతో ప్రార్థన చేస్తే ఒక దినము ఆయన వెలుగు వలె నీ నీతిని చేస్తాడు. ఆమేన్. వెలుగు ఎంత ప్రకాశం ఉంటుందో నీ మంచితనాన్ని అందరికీ దేవుడు చూపిస్తాడు. మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని వెల్లడిపరుస్తాడు. దావీదు ఎంతో నీతిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. అయినా సరే సౌలు వెంబడి ఇస్తున్నాడు, చంపాలని చూస్తున్నాడు. ఎక్కడ కూడా దేవుడు దావీదుని సౌలుకు అప్పచెప్పలేదండి, మరణానికి అప్పచెప్పలేదు, కాపాడినాడు. ఎన్ని శ్రమలున్నా సరే దేవుడు అతన్ని రక్షించినాడు. హల్లెలూయా. మరి నీకు ఎన్ని శ్రమలున్నా ఆ శ్రమలన్నిట్లో నుంచి దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. మధ్యాహ్నం వలె నీ యొక్క నిర్దోషత్వాన్ని దేవుడు జనాలందరికీ చూపిస్తాడు. ఈరోజు దావీదు స్టోరీ చదివినప్పుడు అనుకుంటాము, దావీదు ఎంత నీతిమంతుడు, ఎంత యథార్థవంతుడు. సౌలు అతని చేతికి చిక్కిన అతన్ని చంపకుండా విడిచిపెట్టినాడు. దేవుడు అభిషేకించిన వ్యక్తిని ముట్టొద్దు అని ముట్టలేదు. అలాంటి ఒక నీతిమంతుడు దావీదు కదండి. సో మనం కూడా ఆ విధంగా దావీదులాగా నీతిగా, యథార్థంగా, పవిత్రంగా జీవిస్తే మన నీతిని జనాలందరూ గుర్తించే విధంగా కూడా దేవుడు చేస్తాడు. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి, వారి నీతిని వెల్లడిపరచండి, వెలుగు వలె ప్రకాశింపజేయండి. వారు నిర్దోషులు, మంచి వ్యక్తులని జనాలందరూ గుర్తించే విధంగా సహాయం చేయండి. ప్రస్తుతం ఉన్న కష్టాలు శ్రమలు అన్నిట్లో నుంచి విడిపించి మేలు చేసి దీవించుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. లార్డ్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు. మా ఫోన్ నంబర్ 8801823777. ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. దేవుడు